నేను సేవకు రాకమునుపు హైదరాబాద్ పట్టణంలోనే 4.5 సంవత్సరాలు నేనున్నా చదువుకుంటూ, ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ. నేను ఉద్యోగం చేస్తూ ఉన్న తర్వాత నాకున్న పరిచయాలను బట్టి నా 2 తమ్ముళ్ళను హైదరాబాద్ తీసుకొచ్చా. వారికి మాకు మధ్యలో ఉన్న ప్రేమను గురించి చెప్తాను. ఆల్మోస్ట్ 4.5 years మేము కలిసి ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో మేము కొట్లాడుకున్న దినం కానీ, వివాదపడిన దినం కానీ, ఒకరి కాలు ఒకరు పట్టుకున్న దినం కానీ, అసలు కొట్లాడిన దినం ఒక్కటి కూడా లేదు. నా ప్రభు నన్ను సేవకు పిలవటానికి కలిగిన కారణాల్లో ఆ మనసు ఒకటి చెప్తా. ఒకసారి మా తమ్ముడు కోకోకోలాలో, రమేష్ అనే ఒక తమ్ముడు కోకోకోలాలో పనిచేస్తున్నాడు. ఆ స్పానర్తో బోల్ట్ లూజ్ చేస్తూ ఉంటే ఏం జరిగిందో తెలీదు, ఆ స్పానర్ వచ్చేసి ఈ వేలును కొట్టిందటండి. ఈ వేలును కొట్టడంతో విచిత్రం, ఏలు ఇరిగిపోయింది, ఇక్కడ ఎముక ఇరిగిపోయిందట. నేను అప్పుడు ఇంట్లో ఉన్నాను. ల్యాండ్లైన్కి ఫోన్ వచ్చింది. రమేష్కి పని స్థలంలో చిన్న దెబ్బ తగిలింది, చిన్నగా ఎముక ఇరిగింది, ఈఎస్ఐ హాస్పిటల్లో అని కట్టుకడుతున్నారు అని నాకు చెప్పారు. మీకు తెలుసా, ఆ మాట వినటంతో ఆ ఫోన్లో ఎట్లా ఏడ్చానో ఎప్పటికీ నాకు జ్ఞాపకం. అక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి ఈఎస్ఐ హాస్పిటల్, తమ్ముడు ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నాడని చెప్తే ఎట్లా పిచ్చోడు పరిగెత్తానో, బస్ కోసం ఎట్లా వెళ్ళానో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. ఇక ఈఎస్ఐ హాస్పిటల్లో ఎంటర్ అయిన తర్వాత ఆ కట్లు కట్టి డిపార్ట్మెంట్ నుంచి వాడు ఎదురు వస్తున్నాడు. వాడిని చూడటంతో చుట్టూతా జనం ఉన్న బిడ్లరా, అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. వాడిని చూసి నేను ఏడుస్తూ ఉంటే వాడు నా వైపు చూసి నవ్వుతున్నాడు. వాడి మెడ మీద పడి ఏడ్చి వాడిని ముద్దు పెట్టుకున్న దాకా నా ప్రాణం ఆగల. చెప్పంటారా, ఆ రోజు నా తోబుట్టుని ఎలా ప్రేమించాను, ఈరోజు నా దేవుడు నా చేతికి ఎన్ని వేల మంది, లక్షల మంది ఆత్మలను అప్పగించడానికి కారణం నా తోబుట్టుని ఎలా ప్రేమించాను. నన్ను నమ్మి దేవుడు నాకు అప్పగించిన నా విశ్వాసంలో కూడా అలా ప్రేమించే మనస్సు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలను కూడా అలాగే అదే మనసుతో నేను ప్రేమిస్తాను. ఆ సహోదరత్వంతో కూడుకున్న ప్రేమ ఈ మట్టి మనుషులు దేవుడు కుమ్మరించడాన్ని బట్టి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ఆశీర్వదించడమే కాదు, ఆశీర్వాదానికి వారసులుగా దేవుడి